వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక గాన కోకిల ఉన్నారు. జానపద సోయగం అంతా కూడా, జానపద మాధుర్యం అంతా కూడా ఆమె గొంతులో పలుకుతుంది. సారంగ దర్య అనే పాటతో ఆమె ఒకప్పుడు ఒక సంచలనమే సృష్టించారు. ఆ తర్వాత ఆమె ఎన్నో పాటలు పాడారు. కొంతకాలంగా ఆమె మీడియాకు దూరంగా ఉన్నారు. సో ఎందుకని ఆమె ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో ఆమె పాడిన పాటలు కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి. ప్రత్యేకించి తెలంగాణ ఈ రైతాంగం, సో ఇక్కడ ఈ పనిపాట్లు చేసుకునేవాళ్ళు, ఇక్కడి అమ్మాయిలు, పెళ్ళికాయన అమ్మాయిలు, పెళ్ళైన అమ్మాయిలు, సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళ కథలు కానివ్వండి, వాళ్ళ అనుభవాలు కానివ్వండి, వాళ్ళ అనుభూతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆమె కంఠం నుంచి పాటల రూపంలో జాలువారుతూ ఉంటే మనం అందరం వింటూ చూస్తూ మైమర్చిపోతున్నాం. సో అలాంటి ఆ గాన ఖజానా అనాలి, కోమలి. సో ఇప్పుడు ఆమె మన ముందున్నారు. ఆమె పాటల ప్రయాణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె పాటల వెనుక ఉన్నటువంటి కథలను కూడా తెలుసుకుందాం. నమస్కారం కోమలి గారు. చాలా సంతోషం అమ్మ. సో ఇలా మిమ్మల్ని కలుసుకోవటం, ఇలా మీతో మాట్లాడే అవకాశం మాకు రావటం, నేను చాలా ఆనందపడుతున్నాను ఇలా మిమ్మల్ని కలుసుకున్నందుకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు, ఇంత పెద్దవారితో నేను మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. అమ్మా, సో మీ చివరిగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పాట కలవారింట, అదేంటి కలిగినోరింట నన్నిచ్చినావా అనే పాట ఏదైతే ఉందో అది, అంటే ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన అమ్మాయి తన అత్తవారింట్లో కష్టం వచ్చినప్పుడు తల్లి మాత్రమే తోడు ఉంటుంది సార్ బిడ్డకి. ఎక్కడైనా బిడ్డకి కష్టం వస్తే తల్లి మాత్రమే తోడు ఉంటుంది. ఆ తల్లి కూడా మనకు వెళ్తుంది, మన దగ్గర నుంచి అత్తవారింటికి వెళ్తుంది, ఎలా ఉంటుందో ఏమో అని చూడ్డానికి మనకు వచ్చినప్పుడు మన కష్టాన్ని చూసి తల్లి మనల్ని అడుగుతుంది, ఈ కష్టం ఎట్లా భరిస్తున్నావు, ఎందుకు నీకు ఇన్ని బాధలు, నేనున్నా కదా అని చెప్తే అప్పుడు బిడ్డ ఏమంటుంది, ఎంత నువ్వున్నా నువ్వు కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలువే కదా అమ్మ, అన్నీ తెలిసి నువ్వు నన్ను ఎందుకు ఇచ్చినావు, నువ్వు ఎట్లుంటున్నావు అని నన్ను అడుగుతున్నావు, కానీ అన్నీ తెలిసి మరి నువ్వెందుకు ఇచ్చినావు అమ్మ అంటే, తెలియక నేను ఇచ్చిన అంటది. కానీ నువ్వు ఇచ్చిన దానికి నీ గౌరవం నిలబెట్టడానికి నేను అత్తగారింట్లో ఉండక తప్పలేదు. ఎంత కష్టమైనా సరే, మెట్టినింట్లో ఎంత కష్టపడ్డా సరే, పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా, కట్టుకున్న దగ్గరే సుఖం ఉంటుందని నేను ఆ కష్టాన్ని అనుభవిస్తున్న అమ్మ అని దాన్ని ఉద్దేశించి ఒక చిన్న పాట రాయడం జరిగింది సార్. అదే అంటే మీ స్వీయ అనుభవం, మీ సొంత అనుభవం? సొంత అనుభవం, నా సొంత జీవితం. అలా అంటే మా అమ్మ వాళ్ళది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల్ ఇంటికన్నె గ్రామం సార్. ఇంటికన్నె గ్రామం. అక్కడ ఒక చిన్న గ్రామం అని చెప్పాలి, చిన్న విలేజ్, చిన్న పల్లెటూరు. అక్కడ నుండి నన్ను హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామంకి ఇచ్చిండ్రు అనమాట. సో అక్కడ చాలా దూరం, ఇంటికన్నె నుంచి జానకిపురం దాకా వచ్చారు అన్నమాట. జానకిపురం వరకు ప్రయాణం అనమాట. ఓకే. అందులో అక్కడ ఒక వ్యవసాయ కుటుంబానికి ఇవ్వడం జరిగింది నన్ను, ఒక మంచి రైతుకు, పెద్ద రైతు కుటుంబంలో నేను ఒక కోడలిగా వెళ్ళాను. అక్కడ నేను పడ్డ కష్టాలను గుర్తు చేసుకొని, కన్న తల్లిని తలుసుకొని, అసలు ఈ ప్రయాణం ఎట్లుంటుంది, అసలు ఈ జీవితం ఏంది, నాకు చిన్నప్పటి నుండి పాటలు అంటే ఇష్టం కదా అని పాటలు అనేది ఎప్పుడు ఆపలేదు సార్. నేను పెళ్ళైనా చిన్నప్పుడైనా నాకు పెళ్ళైపోయింది కదా, నాది వ్యవసాయ జీవితం కదా అని కూడా నేను ఎప్పుడు ఆపలే పాటల్ని. పాట అనేది మీతో పాటు అట్లా అనుభూతి, నాకు తోడు, నాకు ధైర్యం. నా పాటలు ఏవైతే ఉండేవో, అంటే మీరు సారంగ దర్య పాట వచ్చినప్పుడు మీరు చెప్పారు, అంటే నేను ఏదైతే అది మా అమ్మమ్మ దగ్గర నుంచి విన్న పాటని నేను రాసుకున్నాను తర్వాత అని చెప్పేసి. సో మీరు ఏవైతే పాటలు పాడారో అవన్నీ కూడా మీ రచనలే అంటే కాదు సార్, ఊర్లో పెద్దవాళ్ళు పాడుతారు బాగా. అప్పుడు నేను చిన్నప్పుడు ఒక
టీ న్యూస్లో రేలా రే రేలా అనే ఒక ప్రోగ్రాం జరిగింది. అవును. ఆ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను చాలా పాటలు సేకరించడం జరిగింది, 100లకు పైగా. సో అంటే అందులో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి, పాల్గొవాలి కాబట్టి అట్లా సేకరించడం జరిగింది. అప్పుడు ఆ పాటలన్నీ నా మైండ్లోనే ఉండిపోయినాయి సార్. అప్పుడు ఇంకా ఫోను లేదు, ఏది లేదు. అంటే రేలా ద్వారా కోమలి అనే ఒక గాయని ప్రపంచానికి పరిచయం అయ్యారు, అంతే కదా? అవును సార్. అప్పుడు ఆ పాటలు సేకరించుకొని అందులో ద బెస్ట్ సాంగ్ ఎంచుకొని రాసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు పాడిన స్లోగా, వాళ్ళ డబల్ మీనింగ్గా, అంటే అర్థం కావు కొంతమందికి. కొంతమంది మీరు అన్నట్టు కొన్ని చూస్తే ఇందులో కొంచెం డబల్ మీనింగ్ అనిపిస్తుంది, కొంచెం బూత్ అనిపిస్తుంది అని కూడా. బూత్ అని కాదు కానీ కొంచెం అర్థం వేరే ఉంటుంది సార్, అది తెలియదు వాళ్ళకి. అన్నప్పుడు దాన్ని తెలిసే విధంగా ఆ అర్థం తెలియని వాక్యాన్ని కూడా ఉంచుతా. ఎందుకంటే ఏదైనా బాగున్నది అనుకో, దాన్ని ఉంచేసి ఇంకా అందరికీ తెలిసే విధంగా రాసుకుంటాను సార్ నేను. ట్యూన్ కూడా చేంజ్ చేస్తాను కొంత, ఎందుకంటే వాళ్ళు స్లోగా పాడతారు. ఇప్పుడు కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట మా అమ్మ ఎట్లా పాడిందంటే, ఒట్టి శాపాలుండి ఒట్టి మీదేసి అమ్మ నీ అల్లున్ని అపరాలేపే అమ్మ నీ అల్లున్ని, వడ్లు దాంచిన పొట్టు శ్రీపెంట పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లున్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అని స్లోగా పాడింది అనమాట. మీ అమ్మ పాడారా? మా అమ్మ, నన్ను కన్న తల్లి కూడా పాడుతుంది సార్ పాటలు. పాడినప్పుడు అసలు ఈ పాటకు అర్థం ఏందమ్మా అంటే, ఆడపిల్లను మెట్టినింటికి ఇచ్చినప్పుడు ఆ బాధలు ఎట్లుంటాయో కన్న తల్లి కూతురు కలిసి పాడుకునే పాట అంటే, నేను దానికి నన్ను కలిగినోరింటికి ఇచ్చినావు కదా అనేసి, కలిగినోరింటికి నన్ను ఇచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల వడ్లు అంటే తెలుసా సార్ మీకు? చెప్పండి, దాని అర్థం ఏంటి? కంటి రెప్పల వడ్లు అంటే కంటి రెప్పలంతా సన్నని వడ్లు. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డనిస్తే అమ్మ అయినోళ్ళు వస్తున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు కదా మనకంటే అని సన్న బియ్యం తీసుకొచ్చి వండుతారు అనమాట అప్పట్లో. మామూలుగా వాళ్ళు తినే ఏదైతే బియ్యం అది కాకుండా కొంచెం వచ్చిన వాళ్ళకి అతిథులకి కొంచెం మంచిది ఉండాలని కంటి రెప్పల వడ్లు. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీపెంట పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లున్ల పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తవిటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తిన్నది తినంది కన్న తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక. అంటే ఆర్షి కట్టం అంటే ఎక్కువ పని. ఆ మీనింగ్ కూడా ఎవరికి తెలియదు కదా సార్. ఎక్కువ పని చెప్పే అక్కడ ఉండే పల్లె పదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా అందం ఉంటుంది, కానీ అర్థం తెలియదు చాలా మందికి తెలియదు సార్. కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడులు అంటాము, అక్కడ సామెతలు కానీ ఆ పద్ధతులు అవన్నీ కూడా వాళ్ళ వాడుక భాష అని కూడా అనొచ్చు. అవును, వాళ్ళ వాడుక భాష. అదే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక వాడుక భాష ఉంటుంది, అది అందరికీ తెలియకపోవచ్చు. కానీ మనం ఏ ప్రాంతానికి చెందామో ఆ ప్రాంత భాష వాడితే దాని యొక్క అందం అంత ప్రపంచానికి అంతా తెలుస్తుంది. అలా మీ పాటల ద్వారా మీరు అలాంటి పదాలను ఏవైతే ఉన్నాయో, అలాంటి మాటలను ఏవైతే ఉన్నాయో మీ పాటల్లో వాటిని పొందుపరిచి చక్కగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంటే అప్పటి పాటలను, అప్పటి పదాలను బతికియడమే. కోమలి అనే అమ్మాయికి ఈ పాట అనేది ఎట్లా అలవడింది? అంటే చిన్నప్పటి నుంచే ఉందా? ఏ వయసు నుంచి ఈ పాట అనేది ఆమె జీవితంలో భాగమైంది? అంటే నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుండి సార్. అంటే చిన్నప్పటి నుండి పాటలు ఎక్కువగా వినేదాన్ని, కానీ కొంచెం 5th క్లాస్ నుండి ఈ టేప్ రికార్డులు, రేడియోలలో పాటలు ఎక్కువ వచ్చేటి. అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేటివి. ఆ గుడి దగ్గర ఆటోలలో ఎక్కువ వేసుకునేటోళ్ళు. అప్పుడు ఆ పాటలు విని నాకు కూడా పాటలు అంటే ఇష్టం కదా. మా నాన్న ఒకరోజు పొలం దగ్గర మా నాన్న పొలం పని చేస్తుంటే నేను పాడాను. మీది కూడా ఒక రైతు కుటుంబం? నాన్నగారు ఒక రైతు? అవును సార్, ఒక రైతు. అక్కడ పాడాను. పాడినప్పుడు మా నాన్న అడిగిండు, ఈ పాట ఎక్కడిన్నావు నాన్న అని అడిగితే నేను
గద్దరన్న పాడుతుంటే విన్నానని చెప్పా. అంటే ఆ పాటలు పాడడం వల్ల ఏమొస్తుంది అంటే మనకు మంచి పేరు వస్తుంది, మన కష్టానికి కూడా కొంత ఫలితం వస్తుందమ్మా అని చెప్పిండు. అంటే మనం పాట అనేది పాడడం ఎందుకు సార్, ఎంతో కొంత మన జీవనోపాధి గడపడం కోసమే కదా. కళాకారులు చేసే ప్రతి ఒక్కటి పని కూడా అదే కదా, దానికోసమే కదా వాళ్ళు వెళ్ళేది. ఒకటి కళ కోసం వాళ్ళకు వచ్చినటువంటి కళని, ఆ కళతోనే వాళ్ళు కళని నమ్ముకొని బతుకునేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా నేను పాడడం జరిగింది. అప్పుడు మా నాన్న విని, నీ గొంతు బాగుంది నాన్న, నువ్వు పాటలు నేర్చుకో అని చెప్పడంతో నేను ఇంకా ఎప్పుడు ఎక్కడ పాటలు వచ్చినా విని నేర్చుకోవడం, పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు పాడుతుంటే విని వాటిని అట్లనే గుర్తుపెట్టుకోవడం. అప్పుడు ఫోన్లు ఎక్కడే సార్, ఫోన్లు లేవు, ఏవీ లేవు. వాళ్ళు చెప్పిన మాటలు విని, వాళ్ళు వాడిన పాటలు గుర్తుపెట్టుకొని ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ జరిగేది కదా, స్కూల్ డే ఫంక్షన్స్, ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ స్కూల్లో పాడేదాన్ని ఎక్కువగా. వార్షికోత్సవాలు లాంటివి, వార్షికోత్సవాలు, ఇప్పుడు 15th ఆగస్టు, January 26, మాకు టీచర్స్ డే, పేరెంట్స్ మీటింగు, అప్పుడు పాడేదాన్ని ఎక్కువగా. దాంతో మా గురువు నన్ను గుర్తించి జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, మండల స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. పాటల పోటీలు ఎక్కడుంటే అక్కడ, మండల స్థాయిలో కూడా ఇప్పుడు గ్రంథాలయంలో ఎక్కడ పోటీ ఉన్నా వెళ్ళేది సార్ నేను. అంటే మొదట మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది మీ నాన్నగారే? మా నాన్నగారే సార్. నాన్న పేరు అంటమ్మా? భిక్షపతి గారు. సో భిక్షపతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మా నాన్న కూడా పాడతాడు సార్. అవునా? మా నాన్న కూడా, ఇంట్లో అందరూ కూడా పాటలు పాడారు. మా అమ్మ, మా నాన్న, మా తాతగారు కూడా కళాకారుడు. ఓకే. మా నాన్న కన్నా తండ్రి మంచి కళాకారుడు, బాగా పాడతాడు సార్. ఓకే. మా తాత నుండే మా వారసత్వం. మా తాతయ్య నుండే మాకు వారసత్వం. మా తాతయ్య లాగానే నేను పాడతానని. మా తాత ఎంతమంది అంటే ఇంట్లో పిల్లలు ఎంతమంది మీరు? నేను ఒక్కదాన్ని, అమ్మాయిని, ఒక అబ్బాయి, ఒక తమ్ముడు, నేను సార్. అంతే, మీ ఇద్దరేనా? మేమిద్దరం. ఓకే. సో అట్లా మీ పాటల ప్రయాణం అనేది చిన్నతనం నుంచే, పొలం గట్ల నుంచే మొదలైంది అనమాట. అవును సార్. ఓకే. అంటే మిమ్మల్ని బాగా అప్పట్లో అంటే మిమ్మల్ని పాడుకునేలాగా చేసిన పాట ఏది? ఎక్కువగా ఏ పాట పాడేవాళ్ళు? ఇప్పుడు గదరన్న పాట అన్నారు కదా, నన్ను ఎక్కువగా పాట అంటే ఇన్స్పైర్ చేసిన పాట అంటే కొడుక నా ముద్దు కొడుక అన్న పాట నాకు బాగా ఇష్టం. అశ్విని పాడింది. ఓకే. ఆ పాట ఎక్కువ స్టేజ్ల మీద పాడేదాన్ని నేను. ఓకే. పాడిన తర్వాతకి ఆ పాట ఎక్కడికి వెళ్ళినా ఆ పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మా కోసం ఆ పాట ఒకసారి లైన్ పాడతారా? మీకు పాటల పోటీలో బహుమతులు తెచ్చిన పాట. కొడుక నా ముద్దు కొడుక, కొడుక సిన్ని కొడుక, నువ్వు ఎక్కడా పోతివిరా, నేనొక్కదాన్నై తినిరా, కడుపరా నిన్ను గన్నా నీ కన్న తల్లినిరా, కనులరా జుద్దమని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప, ఆ కనపడ్డ వాళ్ళని అడిగినా కనరావాయ కొడుక, ఆ కనపడ్డ వాళ్ళని అడిగినా నువ్వు కనరావాయ కొడుక. ఈ పాట సార్ చాలా హై పిచ్లో కూడా చాలా బాగా పాడుతున్నారు అన్నమాట మొత్తానికి. సో ఈ పాట తోటి మీరు బహుమతులు కూడా గెలుచుకుంటూ వచ్చారు. పాట ఆకుపచ్చ చందమామ అన్న పాట కూడా సుద్దాల అశోక్ తేజ సారే రాసిండు ఆ పాటను. ఓకే. ఆ పాట ఫస్ట్లో, ఆ పాట స్కూల్ డేస్లో ఆ పాట పాడేది. కాలేజ్ డేస్లో ఈ కొడుక నా ముద్దు కొడుక అప్పుడు వచ్చింది. అప్పుడు ఆ పాట. సుద్దాల అశోక్ తేజ గారిని మొదటిసారి ఎప్పుడు కలిశారా మీరు అసలు? అంటే రేలా ఆ టైంలో. ఓకే. అంతే, రేలా అప్పుడు మాకు జడ్జిగా ఉండేది. ఆయన ఆశీస్సులు తీసుకున్నాను సార్. సార్ చాలా మంచివారు. ఎప్పుడు కూడా తను ఎప్పుడు నేను తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఎందుకంటే సార్ చాలా మంచివారు. అప్పుడు మరి అంటే ఆ టైంలో మీరు సారంగ దరియా పాట అదొద్దు సార్, నేను వివాదంలోకి వెళ్ళటం లేదమ్మా. అది అప్పుడు జనాలంతా ఎక్కువ ఏంటంటే మీరు సార్ని ఎక్కువ విమర్శించారు. అప్పుడు మీ పాటను మీ చేత పాడించలేదని మీరు అంటున్నారు అని చెప్పి మీడియాలో ప్రచారంలోకి ఎందుకు వచ్చింది? అంటే
ఆ పాట తనకు తెలుసు కదా నేను పాడినని. అప్పుడు అతనే జడ్జి కదా. అవును. మరి ఆ పాట రాసేటప్పుడు ఈ పాట పాడిన అమ్మాయి ఉంది కదా, ఆమెతో పాడించాలనే ఆలోచన ఎందుకు రాలేదని విమర్శించారు. శేఖర్ కమల్ మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ఆ రోజు ఒకసారి అన్నారు కదా, యాక్చువల్ మేము ప్రయత్నం చేశాము కానీ ఎందుకో లేదు సార్, ప్రోమో విడుదలైనాకనే. ఓకే, అది చెప్పారు అంతే. అంతే. ఆయన అప్పుడు శేఖర్ కమల్ గారు కూడా మీకు తర్వాత సినిమాలో నేను అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నారు కదా మీకు. అన్నారు సార్. మళ్ళీ తర్వాత ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్. మీకు ఇద్దరు ఇస్తామన్నారు. అంటే నాకు తెలిసి శేఖర్ కమల గారు ఒకరు, ఆ తర్వాత మీరు మోహన్ బాబు గారి వాళ్ళ పిల్లల సినిమా మోసగాళ్ళు అని, మోసగాళ్ళు, అప్పుడు ఈవెంట్లో కూడా ఆయన కూడా మీకు హామీ ఇచ్చారు, మోహన్ బాబు గారు కూడా. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, మనకి ఎందుకు ఇస్తారు? ఓకే. మనకంటూ జానపదాలు ఉన్నాయి, నాకు ఒక ఛానల్ ఉంది, నా ఛానల్లో నా పాటల ప్రయాణం కొనసాగితే సార్ నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సార్. అంటే నాకు పాటలు అంటే ఇష్టం, దానికి తోడు నేను ఒక ఛానల్ పెట్టుకున్నా, నేను పాటలు రాసుకోగలను, పాడుకోగలను. ఎవరైనా నా పాటలు చూసి నచ్చితే ఇస్తే దానికి నేను సంతోషం, ఇవ్వకపోయినా నాకేం బాధ లేదు సార్. ఎందుకంటే నాకు పాట అంటే ఇష్టం, సినిమాలోనే పాడాలని ఏమీ లేదు. ఇప్పుడు ఆ కలిగినోరింటికి నన్ను ఇచ్చినవన్న పాట నేను యూట్యూబ్లో పాడడం వలన దాన్ని చూసి నాకు ఒక మంచి సినిమాలో కూడా అవకాశం వచ్చింది సార్. ఓకే. నేను పాడడం జరుగుతుంది ఆ పాటని. అవునా? ఆ పాట మొత్తం వింటే బాగుంటుంది సార్. అలాగే పాడండి. ఆడొల్ల గణనాని అందేశపడకు, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి, దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి. కొడుకుల్ల గణనాని కొంత మురువాకు, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి, గోడ పొనుసులు నీకు పొంచి ఉన్నాయి. ఆడొల్ల గన తల్లి నీళ్ళకెళ్ళింది, అమావాస్య చీకటి ఆ బాయి మీద, అమావాస్య చీకటి ఆ బాయి మీద. కొడుకుల్ల గన తల్లి నీళ్ళకెళ్ళింది, కోరి వెన్నెలగాసే కోనేరు మీద, కోరి వెన్నెలగాసే కోనేరు మీద. కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే, కోటి కష్టం నువ్వు ఎట్లా పెడితివే. అమ్మ నేను పోతున్న బాధపడబోకే, పోవంగన ఊరు పొలిమెరలు దాటాలే, పోవంగన ఊరు పొలిమెరలు దాటాలే. సింగిడి రంగుల్లో విరిసిన్న నాడు, రాఖీ గట్ట నేను బంధమై వస్తా, రాఖీ గట్ట నేను బంధమై వస్తా. ఆడివమ్మ ఒడి అంతా ఊసిన్న నాడు, బతుకమ్మ నీ నాడ బయలెల్లి వస్తా, బతుకమ్మ నీ నాడ బయలెల్లి వస్తా. కలిగినొల్ల మాట కష్టపెట్టునే బిడ్డ, కలత చెందకే కన్నీరు పెట్టకే, కలత చెందకే కన్నీరు పెట్టకే. పైట కొంగుల పెట్టి పదిలంగా జాతివి, పరాయొల్లతోని పాటలెన్నో పడి తినే, పరాయొల్లతోని పాటలెన్నో పడి తినే. కలిగినొల్ల కడవలు గడగంగా తెల్లారే, కనక సిరిగట్లల్ల కాలెట్ల వందెనే, కనక సిరిగట్లల్ల కాలెట్ల వందెనే. ఉడుకుడుకు బూ అంటే భయమన్న బిడ్డ, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే, ఉడుకుడుకు దుబ్బల్ల కాలెట్ల వందెనే. రాజానికే రాజు రైతు భార్యను నేను, రాయి రప్పను కొట్టి పంట పండిస్తాను, రాయి రప్పను కొట్టి పంట పండిస్తాను. మోకంటి బురుదల్ల మోటు కట్టం చేస్తే, మోసేతుల వంటి సుఖమున్నదే తల్లి, మోసేతుల వంటి సుఖమున్నదే తల్లి. భూమిని నమ్ముకుంటే బుక్కడు భూవా దొరకు, భూమండలం మీద మనం ఉండరాలేదు, భూమండలం మీద మనం ఉండరాలేదు. మంచాల మీదికి కంచాలందిస్తిని, మనసు లేని మనుషులల్ల ఎట్లిస్తివే, మనసు లేని మనసులల్ల ఎట్లిస్తివే. చాలా బాగా పాడారు. సో ఈ పాట వెనక ఒక ఎమోషన్ కూడా ఉందా? అవును సార్. దండి సంసారంలో దయ ఉండదే బిడ్డ, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్నం నీకు, ఓర్చుకుంటే ఓరుగల్లు పట్నం నీకు. అంటే ఉన్న కుటుంబంలో పని ఎక్కువ ఉంటుంది సార్, వాళ్ళకి దయా కరుణ అనేది ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని చేయాలనే ఆలోచనే తప్ప. ఆమె ఇక అంటే కలిగిన వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి సార్, బొబ్బర్లు, కందులు, పెసాలు, ఆందాలు, వడ్లు అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. అవన్నీ చేసే వరకునే టైం అయిపోతుంది అన్నమాట. కలిగిన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖం అనేది ఉండదు, కానీ ఓర్చుకుంటే నీ కోరుగల్లు పట్టణం ఉంటుంది అని చెప్తుంది అనమాట తల్లి. పని ఎక్కువే ఉంటుంది కానీ కొన్ని ఓర్పుగా ఉండాలి, ఓపిక ఉంటే ఉన్నవారింట్లో నీకు ముందు ముందు మంచి రోజులు వస్తాయి.
ఓపిక అని ఉంటే అమ్మ సర్ది చెప్పిపోతుంది, అంతేగాని ఏదో ఇక్కడ కష్టపడుతుంది కదా బిడ్డ అని ఎప్పుడు తీసుకెళ్ళదు సార్ తల్లి. తల్లి చెప్పే విషయం ఏంటంటే బిడ్డకు సర్ది చెప్పి మంచి మాటలు చెప్పి ఓదార్చిపోవడమే తల్లి యొక్క మనస్తత్వం. సో ఇప్పుడు మీరు ఇట్లా రేలా ఈ ప్రోగ్రామ్ తోటి ఆ తర్వాత ఒక సింగర్గా మీకు మంచి పేరు వస్తుంటే మీ అమ్మా నాయనల వాళ్ళ ఆనందం అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు చాలా సంతోషపడతారు సార్. అసలు ఏమి నా బిడ్డనేనా, నేను ఒక పల్లెటూరులో ఒక చిన్న మామూలు సన్నకారు రైతును, చిన్నప్పుడు పాటలు అంటే ఇష్టం నాన్న అని చెప్పింది, పాడేది, కానీ ఇప్పుడు తనే రాసుకొని తనే పాడుతూ ఒక ప్రపంచానికి మంచి గుర్తింపుగా మంచి మంచి పాటలు తీసుకొస్తుందని వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓ భిక్షపతి మీ బిడ్డ పాటలు బాగా పాడుతుంది కదా అని అంటే వాళ్ళకి అప్పుడు చాలా సంతోషం. అంతేగా ఆ తండ్రికి ఎంత ఆనందం కలుగుతుంది. అంటే మా నాన్న ఒకరోజు ట్రైన్లో ప్రయాణిస్తుంటే కూడా మా నాన్న పక్కన కూర్చున్న వ్యక్తి కలిగినోరింటికి నన్ను ఇచ్చినావన్న పాట పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఏ తల్లి కన్న బిడ్డ ఇంత బాగా పాడిందని అంటే మా నాన్న నేను కన్న బిడ్డ అని చెప్పుకున్నాడంట. సూపర్. మీ బిడ్డ నాన్న ఆశ్చర్యపోయారంట వాళ్ళు. అంటే మా నాన్నకు చాలా సంతోషం, మా అమ్మ నాన్నకు చాలా గర్వం సార్ నేను పాటలు పాడు. నిజంగా ఆ తండ్రి గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటుంది మనసు. అవును సార్. మా ఆయన కూడా నన్ను చాలా కోఆపరేట్ చేస్తాడు. ఓకే. మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా పాటలు రాయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. అంతేగా. అవును సార్. సో మీరు ఎక్కడైతే వెళ్ళారో, ఏ మెట్టినింటికి అయితే వెళ్ళారో అక్కడ కనుక మీకు సపోర్ట్ కనుక లేకపోతే ఇంత దూరం ప్రయాణం చేయలేరు కదా. అవును సార్, చేయలేరు. మరి మీరు చిన్నప్పుడంతా ఒక పల్లెటూరులో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు కదా, మీకు దోస్తులు ఉంటారు కదా. అవును సార్. ఆ దోస్తులు ఎలా ఫీల్ అవుతుంటారు? వాళ్ళతో మీరు ఎప్పుడైనా కలుస్తుంటారా? మీ చిన్ననాటి కలుస్తూ ఉంటాను సార్. వాళ్ళు చాలా సంతోషపడతారు. అప్పుడు సారంగ దర్యా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈమె మా ఫ్రెండ్ అని చెప్పుకోవడం, గర్వంగా ఫీల్ అవ్వడం, మీ ఫ్రెండ్ అని వాళ్ళని అనడం. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జీవితం వేరు, ఇప్పుడు వేరు కదా సార్. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఓకే. అంటే సారంగ దర్యా పాట ఒక్కటేనా? తర్వాత ఏమన్నా ఎప్పుడైనా మీ పాటలు కూడా వేరే పాటలు ఏవైనా ఇట్లా సినిమాలకి ఏమైనా ఎవరైనా ఉపయోగించుకున్న సందర్భాలు ఏమైనా? ఒక సారంగ దర్యాకి మాత్రమే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఏంటంటే ఆ సారంగ దర్యా పాట రాసినటువంటి సుద్దాల అశోక్ తేజీ గారిని నేను అన్నా అని పిలుస్తాడు, ఆయన నన్ను తంబి అని పిలుస్తాడు. అంత సాన్నిహిత్యం మా ఇద్దరికి ఉంది. అట్లాగే శేఖర్ కమ్ల గారు ఆయన డైరెక్టర్ అయినప్పుడు దగ్గర నుంచి కూడా ఆయన చాలాసార్లు నేను కూడా ఇంటర్వ్యూలు చేసి ఉన్నాను. ఆయన కూడా అంటే ఇద్దరిని చేశాను అనుకోండి, బట్ ఇద్దరికి నేను బాగా పరిచయం అన్న వ్యక్తులు నాకు. సో అట్లా నేను అనుకునేవాడిని ఎవరే ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ టైం. అదేం లేదు సార్, వాళ్ళ మీద నాకు కోపం ఎందుకు? నా పాట పెట్టుకున్నారు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను పాడుంటే ఇంకా బాగుండేది కదా సార్. ఎవరిదైనా అది సేకరణ పాటే కావచ్చు, సేకరించి పాడినోళ్ళకి ఎక్కువ. అంటే మామూలుగా అయితే జానపదం అంటే అందరికీ అంత పెద్ద హిట్ సార్. మరి అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా, ఒక మాలమూల గ్రామంలో ఉండి చిన్నగా పాటలు రాసుకొని పాడే వ్యక్తిని నా పాట సినిమాలో పెట్టుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది సార్? కనీసం మీ తాత పాడిస్తేనే బాగుంటుంది సార్. చెప్పడం కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. నేను కూడా పాడగలను కదా, అది నా పాటే కదా. నేను పాడినట్టే వాళ్ళు పాడిండ్రు, వాళ్ళు ఏం మార్చలేదు దాంట్లో, మొత్తం అదే రాసుకున్నారు, అదే లైన్ రిపీట్ రాసుకున్నారు. కాకపోతే కొంత లిరిక్ చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కవి కాబట్టి మంచి రచయిత. అంటే మీ పాటని మరొకరి నోట అట్లా వినడం బాధాకరం అనిపించింది. మంగ్లీ పాడారు కదా ఆ పాటని. సో ఆమెకైతే మంచి పేరు వచ్చింది. ఆమెకు మంచి పేరు వచ్చింది, బాగా కూడా పాడింది. అదే కాకపోతే మీరు ఆ పాట మీరు అన్నట్టు నిజమే. ఇప్పుడు ఆ ప్లేస్లో మీ ప్లేస్లో ఎవరున్నా అలా బాధపడటం అనేది సహజం. అది ఎందుకంటే మీరు వెలుగులోకి తెచ్చినటువంటి పాట కదా అది, ప్రపంచానికి అందరికీ తెలుసు సార్ ఆ పాట, కానీ దాన్ని ఎవరు వెలుగులోకి తీసుకురాలేదు. నేను ఒక స్టేజ్ మీద పాడడం జరిగింది, అప్పుడు అతనే ప్రపంచానికి తెలిసింది, అతనే జడ్జిగా ఉండడం జరిగింది. కాబట్టి నాకు అంత బాధ వేసింది అంతే. ఎవరి మీద ఎలాంటి కోపం లేదు సార్. కళాకారులు అన్నప్పుడు అందరూ స్నేహితులే, అందరం కలిసే ఉంటాం. అది అంతవరకే. దాంతో అంతే, సమస్య ఏం లేదు సార్. ఆ వివాదం ఏదైతే అప్పుడు వచ్చిందో అది అంతటితో సమస్య పోయింది. అంతే సార్. సో దాని మన జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కూడా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. వీటిని అన్నిటినీ కూడా మనం దాటుకొని మరి మన కెరీర్, మన పాట మనం ముందుకు వెళ్ళిపోవటమే. సో మీకు తర్వాత సారంగ దర్యా తర్వాత అంత పేరు తెచ్చిన పాట అంటే ఏది చెప్తారు? మీకు బాగా
మీరు రాసుకున్న పాటల్లో కానివ్వండి లేదా మీరు సేకరించిన పాటల్లో కానివ్వండి? అన్ని పాటలు మంచి పాటలే సార్, కానీ నాకు కలిగినోరిల్లు పాట మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అదే ఎక్కడికి వెళ్ళినా కలిగి అంటే అంత డెప్త్ ఉంది, అంత గాఢత ఉంది, అంత బాధ లోతైన అర్థాలు ఉన్నాయి అన్నమాట. దండి సంసారం అంటే ఎవరికైనా తెలుస్తుందా సార్? పెద్ద సంసారం, పెద్దది, దండిగా ఉంది అంటారు, అంటే చాలా ఎక్కువగా ఉంది, అట్లా పెద్దగా ఉంది అని. పొలిమేరలు దాటాలంటే ఎవరికైనా తెలుస్తుంది సార్, ఊరు దాటిపోవాలంటారు తప్ప పొలిమేరలని ఎవరని. అంటే పొలిమేర అంటే ఒక ఊరికి ఒక పొలిమేర ఉంటుంది, ఒక ఊరు. అవును, ఊరు దాటేటప్పుడు వచ్చేదే పొలిమేర అంటాం మనం, అంటే సరిహద్దు. నన్ను అన్ని ఊర్లు దాటేసి ఇచ్చిందనమాట. ఆ బైక్ మీద వెళ్ళినప్పుడు అన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్తా కదా నేను, అప్పుడు పోవంగా నా ఊరు పొలిమేరలు దాటాలనే వాక్యం అనే అది అట్లా పుట్టిందే. నా జీవిత సారాంశమే నేను రాసుకున్నా. సో మీ పుట్టినిల్లు మీ మెట్టినిల్లు రెండు కంపేర్ చేస్తే, పోలిక చేస్తే ఎక్కడ మీకు బాగా ఎక్కడ నచ్చుతుంది మీకు? ఎంతైనా పుట్టినిల్లే సార్. అంతే కదా, మనం పుట్టి పెరిగి మనం ఆడుకొని మనం గంతులు వేసి, సో అంటే మన ఎవరి జీవితంలో అయినా సరే మన చిన్నతనం ఏదైతే బాల్యం అని అంటామో అది మరచిపోలేం కదా. అది కొంతమందికి కొన్ని బాధాకరమైనవి ఉంటాయి, అంటే బాగా పేదరికంలో పుట్టిన వాళ్ళకి, సరిగా తిండి తిప్పలు లేని వాళ్ళకి కొంచెం బాధ కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మంచి జీవితంలో విజయం సాధించి మంచి అన్నం తినగలిగితే అప్పుడు బాగుంది అనుకుంటారు. అలా కాకుండా పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఆ బాల్యంలో కలిగినటువంటి మనకు అనుభవాలు కానీ అనుభూతులు కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత మనం తలుచుకుంటూ ఉంటే ఒకసారి మనకు కన్నీళ్ళు వస్తాయి, ఆ రోజులు ఎంత బాగుండేవి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో మీరు అన్నట్టు, సో ఆడపిల్లకైతే మరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మగపిల్లలు అంటే చాలా ప్రపంచాన్ని చూస్తారు, మీరేంటో అక్కడే ఉంటారు. సో అది దాటుకొని వేరే ఇంటికి వెళ్తేటప్పుడు కలిగే ఆ బాధ ఉంటుంది కదా ఒక. సో దాంట్లో నుంచి పాటలు పుట్టాయి. అవును సార్, ఆ బాధలో నుండి ఎక్కువ జానపదాలు అంటే ఇష్టం సార్. అదే అందుకని మీరు జానపదం అనేది అట్లనే కదా, జనపదాలు అనేవి అలా మన చిన్నతనం నుంచి పొలం గట్ల మీద పని చేసుకుంటాను లేదా వేరే ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి వాళ్ళు ఆ పని చేసుకునేటప్పుడు పాట పాడుకుంటా చేస్తే అలసట తెలియదు, మనకి తెలియదు, వాళ్ళ కష్టం తెలియదు. ఎలాంటి ఇంటి దగ్గర ఎలాంటి బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఆ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పాటలు పాడుకుంటూ మర్చిపోతారు అనమాట. చాలా సంతోషంగా ఉంటారు సార్ వాళ్ళు అక్కడ. ఆ పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు పాడుకునే పాటలు చాలా హుషారుగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పాడారు కదా కలిగినోరింటి అనేది కాకుండా ఈ మధ్య అది కాకుండా ఇంకోటి కూడా ఈ మధ్య వచ్చింది, జాజిమల్లి. సో అది ఎట్లా పుట్టింది అది ఆ పాట? అంటే ఇప్పుడు అది ఒక ఇంట్లో ఒక 5 అక్క చెల్లెళ్ళు, ఒక 2 అన్నతమ్ములు. అంటే ఆ అక్క చెల్లెళ్ళను మర్చిపోతున్నారు అన్నదమ్ములు. అక్క చెల్లెళ్ళ విలువ ఏంటి, అసలు ఆడపిల్ల గొప్పతనం ఏంటి, ఆడపిల్ల ఉంటేనే పండుగలు, ఆడపిల్ల ఉంటేనే సృష్టికి అందం అని. ఆడపిల్ల ఉంటే కళ మొత్తం అక్కడంతా ఒక వెలుగు వస్తుంది. పువ్వులు అనేవి ఆడపిల్లకి సంబంధించినవి, గాజులు పువ్వులు. మనకి ఆ పరమేశ్వరుడే కదా పసుపు కుంకుమలు ఇచ్చి బ్రహ్మ ముడి వేసింది, బంధాలు ముడి వేసింది. ఇప్పుడు అన్నదమ్ములు ఎక్కువగా అక్క చెల్లెలను మర్చిపోతున్నారు అనమాట. అట్లా మర్చిపోకూడదు, మేమున్నామని కూడా కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఉన్నారనే ధైర్యం మాకు ఉంటుంది, మీరు వస్తే మాకు సంతోషం ఉంటుంది. మాతో పాటు మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని దీవిస్తారు అని వాళ్ళకి ఒక. మరి మీకు ఒక తమ్ముడు ఉన్నారని చెప్పారు కదా, మీ తమ్ముడు మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? బాగా చూసుకుంటాడు సార్ మా తమ్ముడు, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, చాలా దూరం ఇచ్చిండ్రు కాబట్టి నన్ను. మా తమ్మునికి నేను అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, నా పాటలు అన్న ఇష్టం. ఆ పాట రాసుకోవడం, అక్క పాట అన్న తమ్ముడికి బాగా ఇష్టం. ఓకే, అక్క అంటే తమ్ముడికి బాగా ఇష్టం, తమ్ముడు అంటే అక్క ఇంకా ఇష్టం. ఎందుకంటే తమ్ముడు మర్చిపోతాడేమో కొన్ని విషయాలల్లో, కానీ మా తమ్ముడు ఎక్కడున్నాడో అని ప్రతి క్షణం. ఎందుకంటే నాకు తోడు లేదు కదా సార్, అక్క చెల్లెళ్ళ తోడు లేదు, ఒక్కదాన్నే. నాకు అక్క అయినా తమ్ముడైనా చెల్లి అయినా నా తమ్ముడే నాకు. ఓకే, మా తమ్ముడు నేను ఇద్దరమే సార్. సో అక్క కోసం తమ్ముడు ఏమైనా చేస్తాడా, లేకపోతే తమ్ముడు కోసం అక్క ఏమైనా చేస్తుందా? తమ్ముని కోసమే అక్క చేస్తుంది, అక్క కోసం తమ్ముడు ఎప్పుడేం చేయడు.
ఎందుకంటే ఆడపిల్ల మనస్తత్వమే ఎక్కువ. నాకు నేను ఎట్లున్నా పర్వాలేదు, మా తమ్ముడు బాగుంటేనే కదా నేను నా పుట్టినింటికి వెళ్ళేది. నాకంటే చిన్నవాడు కదా, వాడు బాగుండాలి అని వానికి సంబంధించింది ఏదైనా అక్కనే ఎక్కువగా సహాయపడుతుంది తమ్ముడికి. నా విషయంలో సార్, వేరే వాళ్ళ విషయంలో తెలియదు, నా విషయంలో మా తమ్ముడికి నేనే సహాయపడతా. ప్రతి క్షణం అడుగున ఎక్కడున్నాడు అని తెలుసుకోవడం, ఏదన్నా సహాయం కావాలంటే చేయడం. నాకే తోడబుట్టినవాడు ఒకే కడుపున పుట్టాం కదా అనే ఒక అది ఉంటుంది కదా, అది ప్రేమ ఎక్కువ, పేగు బంధం అంటాం. పేగు బంధం. అందుకే మా తోడబుట్టిన మాయన్నదమ్ముల బంధాలు ఏమాయను, ప్రేమ బంధాలు ఎటువాయను. జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఈ జగమంతా పూసేను భూమాత సిగలో నా జాజి మల్లె పువ్వులో, ఎన్నెన్నో సన్న జాజి మల్లెలో. జాజి మల్లె పువ్వులో సిరి హంసనందన పువ్వులో, హంసనందన పువ్వులో ఆ రాచవారిండ్లల్ల రంగుల గాజులే రామ సక్కని జాజులో, మంచి చూడ సక్కని గాజులో అని రాసుకున్నాను సార్. అట్లా రాసుకోవడం జరిగింది. అదే అంటే అలా అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు, సో ఈ బంధం అనేది చాలా గొప్ప బంధం. అది ఎవరు కూడా ఒకరికి ఒకరు తోడు ఉండాలి. మనం ఎక్కడ అంటే ఆడపిల్ల వెళ్ళిన ఒక మాట అనుకున్నా కూడా అక్క తమ్ముడు వెంటనే కలిసిపోతారు, వాళ్ళు కాదు కదా, కాంప్రమైజ్ కారు కదా. ఈ ప్రయాణంలో అంటే మీకు ఒక జీవితం ఏదైనా లక్ష్యం అంటూ ఉందా మీకు? అంటే ఇట్లా పాటలు పాడుకుంటాం ఏమన్నా, లేకపోతే ఏదైనా పెట్టుకున్నారా మీ జీవితానికి ఒక ఉంది సార్ గోల్ అనేది ఏమైనా పెట్టుకున్నారా? ఏంటమ్మా? మంచి 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 పాటలు రాయాలి, మంచి పాటలు పాడాలి. నా ఉద్దేశం ఏంటంటే పాటలే సార్, పాట పాడడమే నా గొంతు నుండి. ఓకే, మంచి పాట పాడాలి అంటే వీలైనన్ని పాటలు మీ నుంచి రావాలి, అంతే, ప్రపంచానికి అందించాలి. ఈ మరుగున పడిపోయిన జానపదాలన్నీ నా గొంతు ద్వారా ప్రజలకు తెలియజేయాలి, వాటిని బతికియాలనేది నా ఉద్దేశం. ఓకే, మీరు అంటే ఈ ప్రయాణంలో మీకు బాగా ఆనందాన్ని ఇచ్చినటువంటి క్షణం అంటే ఏది చెప్తారు? ఎప్పుడు ఏ టైం అది చెప్తారు? అది పాట కావచ్చు లేదా మీ జీవితంలో కావచ్చు. చిన్నప్పటి నుంచి నాది కష్ట జీవితమే సార్, ఎప్పుడు సంతోషం అనేది ఏది లేదు. ఓకే, కానీ పాట ద్వారా అన్నీ మర్చిపోయేదాన్ని. ఓకే, చిన్నప్పుడు ఉండి లేని పరిస్థితులలో అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా నన్ను బాగానే పేదరికంలో పుట్టిన నన్ను మా నాన్న ఎప్పుడు బాగానే చూసుకున్నాడు. ఇప్పుడు ఆ పేదరికం విలువ నాకు తెలియనివ్వలేదు. కాకపోతే పేదరికం కష్టాలు తెలియనివ్వలేదు, కానీ వాళ్ళు పడే కష్టం నాకు తెలుసు. మీకు కష్టం అనిపించేది. నేనే కష్టపడుతున్నా కదా అని నా బిడ్డను కొంచెం మంచి వాళ్ళ ఇంటికి ఇవ్వాలని నన్ను ఒక పెద్ద కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నాకు కష్టాలే మొదలైనవి సార్. అంటే అక్కడ కూడా కష్టంతో కూడుకున్న జీవితమే. అత్తలేని ఇంటికి కోడలను అయ్యాను అనమాట. అత్త లేకపోతే ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి సార్. ఓకే, మీ అత్తగారు లేరు? అలాంటి అంటే మీ పెళ్ళేటప్పటికి లేరు అనమాట? లేరు. ఓకే, నేనే పెద్ద కోడల్ని. ఓకే, చిన్నప్పటి నుండి నాది కష్ట జీవితమే సార్, ఎప్పుడు నాకు సంతోషం అనేది లేదు. పేదరికంలో పుట్టి పెరిగారు, మళ్ళీ అత్తగారింటికి వెళ్ళి కలవారైనప్పటికీ కూడా మీరు పెద్ద కోడలు అవడం వల్ల బరువు బాధ్యతలు మీ మీద ఉంటాయి. అవును సార్. సో అట్లా అక్కడ కూడా మీకు కష్టాలే ఉన్నాయి. కష్టాలే అయినా కూడా ఎంత కష్టం వచ్చినా నాకు పాట అనేది నాకు తోడుండేది సార్. ఓకే, ఏ కష్టం వచ్చినా ఒక పాట పాడుకునేదాన్ని, అందులో నుండి ఒక పాట రాసేదాన్ని. అక్కడ కలిగిన భావాలను గుర్తించి పాట రాయడం మొదలుపెట్టేది. వాళ్ళు మరి అక్కడ మీ మెటీరియల్ వాళ్ళు ఇలా మీరు పాటలు రాసుకుంటా పాటలు పాడుకుంటా ఉంటే వాళ్ళు ఏమనేవాళ్ళు? ఎందుకంటే మీరు పెద్ద కోడలు కదా, మీ తోటి కోడలు ఉంటారు. వద్దనేది సార్, మా ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. కానీ నా ప్రయాణం వదలకపోయేది. ఓకే, ప్రయత్నిస్తూనే ఉండేది. రాసుకునేది, వెళ్ళి స్టూడియోకి వెళ్ళి పాడేది. ఆటోమేటిక్గా మా ఆయన దానికి సహకరించేది. అదే, అంటే మొదట వద్దనేవాళ్ళు, కానీ తర్వాత పాడిన తర్వాత మళ్ళీ నా భర్త సపోర్ట్ ఉండేది సార్. మిగతా వాళ్ళు ఎవరిది లేదు. ఓకే, నా భర్త సపోర్ట్ వల్లనే నేను పాటలు రాయడం, పాడడం. నాకు పాట అంటే ఇష్టం, ఇంకా అంతే. ఓకే, కోమల అంటే కోమల సార్, అసలు నా పేరు కోమలి కాదు, కోమల. కోమల అనే పేరు ఈ సారంగధరియ పాట వల్ల కోమలిగా మారింది అప్పుడు రేలలో. దానివల్ల ఈ కోమలి అంటే ప్రపంచానికి తెలియడానికి నాకంటూ ఒక మంచి పేరు. కోమల అంటే ఏదో మారుమూల గ్రామంలో ఉండిపోవు,
ఆ పాట నాకు తోడుంది కాబట్టి నేను ప్రజలకు తెలిసిన. అవును. నాకు ఒక మంచి గుర్తింపు దొరికింది. దేనివల్ల సార్? పాట వల్లనే. పాట నాకు తోడుంది కాబట్టే కదా నేను ప్రపంచానికి తెలిసింది. పాట తోడుండడం వల్లనే పాట వల్ల నాకు కొంత నా జీవనోపాధి కూడా గడుస్తుంది సార్. ఓకే. నేను ఎప్పుడు కలిగినోరింటి కోడల్ని కదా అని ఎవరి మీద ఆధారపడి బతకను. ఓకే. అంటే పాట ఎలా మీకు ఇచ్చింది? ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది పాట మీకు? ఆర్థికంగా నన్ను ఆదుకుంటుంది సార్ పాట. ఓకే. అంటే అదే ఎలా అంటున్నా నేను, ఆర్థికంగా ఎలా ఆదుకునేది మిమ్మల్ని? అంటే ఇప్పుడు అత్తగారింట్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళని ఎందుకు అడగాలనే భయం ఉంటుంది. వాళ్ళని ఏమన్నా అడగాలన్నా తీసుకోవాలన్న భయం. కానీ ఒక పాట పాడినప్పుడు దానికి కొంత విలువైన డబ్బులు వచ్చేటి. ఓకే. అంటే మీరు అనేది ఒక ప్రదర్శన ఇస్తే, ఒక పాట ఎక్కడన్నా ప్రదర్శనలో పాట పాడితే ఆ పాట పాడినందుకు మీకు రెమ్యూనరేషన్ వచ్చింది. దానికి నేను నా సొంత ఖర్చులకు కానీ నా పుట్టినిల్లును కూడా ఆదుకున్నా సార్ నేను. అవునా? ఓకే. పెళ్ళైన తర్వాతకి కూడా మా అమ్మ నాన్నని ఎందుకు చూడాలి, వాళ్ళే నాకు ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. వాళ్ళు పడ్డ కష్టం ఏందో నాకు తెలుసు. నా పాట ద్వారా వాళ్ళని ఆదుకోవడం, నేను ఇప్పటికీ కూడా పాటలు పాడడానికి కారణం వాళ్ళే సార్. ఓకే. ఎందుకంటే నేను పాట పాడడం వల్ల వాళ్ళకు కొంత ఉపయోగపడతాను. మా నాన్నకి నేను బిడ్డైనా కొడుకైనా నేనే. ఎంత కొడుకున్నా కూడా నేను కొంచెం పాడి ఏదైనా సంపాదించి మా వాళ్ళ నా కష్టాల ఊరిలో నుండి బయటికి తీసుకురావాలి. మా నాన్న నాకు తెలిసినప్పటి నుండి, చిన్నప్పటి నుండి కష్టమే మా నాన్న జీవితం. నేనంటూ ఉన్నా కదా, నాకంటూ ఒక పాట అనేది తోడు ఉంది. అది నాకు ఒక ధైర్యం, అది నాకు ఒక బలం. దాని ద్వారా మా వాళ్ళ కష్టాలు తీర్చాలనే ఆలోచన. ఓకే. అందుకే దాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు సార్. అదే ఆడపిల్లకి అమ్మాయికి పుట్టిల్లు తలుచుకుంటే ఎలా అయితే ఎమోషన్ వచ్చేస్తుందో ఒక భావోద్వేగం, అలాంటి భావోద్వేగానికి గురయ్యారు తలుచుకుంటే, అంతే కదా? వాళ్ళ కష్టాలు, మా నాన్న కష్టమే ఎక్కువ సార్ నాకు గుర్తుండేది. ఎందుకంటే నేను ఒక పాట రాసి పాడినప్పుడు, ఇప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఒక 500-600 లేని మనం రాలేం, మామూలుగా చెప్తాను. అప్పుడు తన కష్టం చేసి కూడా ఇంట్లో ఖర్చులు వెళ్తాయి కదా, ఎందుకు నువ్వు పోవడం అని అనకపోయేది. నువ్వు వెళ్ళాలని, ఒక బయటికి వెళ్ళాలంటే ఒక మంచి డ్రెస్ కూడా ఉండాలి సార్ అమ్మాయికి, అవునా కదా? విలువగా ఉండాలంటే ఒక విలువైన డ్రెస్ కూడా ఉండాలి. దానికి అలాంటి బట్టలు తీసుకొని కావలసిన డబ్బులు ఇచ్చి తను చేసిన కష్టంలోనే నన్ను కష్టం అనేది తెలియకుండా పెంచిండు అనమాట. మా నాన్న అట్లా పెంచినప్పుడు నేను ఒక పాట వల్లనే ప్రయోజకురాలు అయినా. అప్పుడు నేను వాళ్ళకి సహాయపడాలి కదా సార్, తప్పకుండా. అందులో మీకు కూడా ఎంత ఆత్మ సంతృప్తి కలుగుతుంది. సో భిక్షపతి గారికి ఒక మంచి కూతురు ఉంది. ఆ కూతురు ప్రపంచానికి ఒక మంచి అంటే అందరికి ఆదర్శంగా ఒక మంచి గాయనిగా, మన స్వార్థం మనమే కాదు, మనం ఎంత ఎదిగినా మనకంటూ మన తల్లిదండ్రులు ఉన్నారు, మన వెనకాల ఒక మంచి కుటుంబం ఉంది అని తెలుసుకొని మన కన్న వాళ్ళకు ఉపయోగపడాలి. ఎవరైనా కష్టాలలో ఉన్నా కూడా వాళ్ళకి ఉపయోగపడాలనేదే నా నిర్ణయం సార్. ఓకే. మీరు రాకముందు నుంచి మీరు వచ్చిన తర్వాత కానివ్వండి, చాలామంది వేరే గాయకులు గాయకులు ఉన్నారు కదా, జానపద గాయకులు ఉన్నారు, గాయని మణులు ఉన్నారు. సో ఎవరన్నా మీరు మీ దృష్టిలో మీకు ఆదర్శంగా ఉన్నాడు, లేదా వీళ్ళు పలానా వాళ్ళు నాకు స్ఫూర్తి కలిగించారు, ప్రేరణ కలిగించారు అనేవాళ్ళు ఎవరన్నా ఉండారా అట్లా చెప్పిన వాళ్ళు? అంటే మానుకోట ప్రసాద్ అన్నని. ఓకే. మానుకోట ప్రసాద్ అని మంచి రైటర్ అండ్ సింగర్. అవును, విన్నాను, పేరు విన్నాను. ఆ అన్న నేను ఊర్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే నువ్వు బాగా పాడుతున్నావు చెల్లె అని నన్ను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో పాట పాడించింది అన్ననే. ఓహో, ఓకే. ఫస్ట్ చిటికనేలకు తేలి గుడితే చింగులు జిల్జింకలాడే అన్న పాట అవునా పాడించిండు. ఓకే. అది ఆయన రాసిన పాట? అది నేను సేకరించే ఇచ్చిన. అవునా? ఇచ్చినాక అతను రాసిండు. ఎవరైనా నేను సేకరించి ఇస్తేనే రాస్తారు సార్. ఎందుకంటే నేను సేకరణ పాటలు మాత్రమే సేకరించి ఇచ్చి మళ్ళీ దాని ట్యూన్ మార్చుకొని రాయించుకుంటాను. ఓకే. మళ్ళీ కొత్త లిరిక్స్ రాయించుకొని, అదే మెయిన్ లైన్ అయితే అదే ఉంటుంది, మిగతాదంతా కూడా చరణాలు ఇవి కొంచెం మారుతాయి, కొంత లిరిక్ కూడా మారుతుంది సార్. మా కోసం ఆ పాట సార్ పాడతారా? ఉందా, గుర్తుందా? ఉంది సార్. కొంచెం. చిటికనేలకు తేలుగుడితే చింగులు జిల్జిం కలాడే, చిటికనేలకు తేలుగుడితే చింగులు జిల్జిం కలాడే, ఎంకటి ఒరె ఎంకటి ఆహా ఎంకటి ఎత్తుకొర మా ఊరిదాకా, ఎంకటి ఎత్తుకొర మా ఊరిదాకా,
అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే అద్దంలో నీ రూపం ముద్దొచ్చే నాకు మోము ఎంకటి ఒరెవర ఎంకటి ఆహా ఎంకటి ఎత్తుకొర మా ఊరిదాకా ఎంకటి ఎత్తుకొర మా ఊరిదాకా అని రాసిండనమాట. అంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీలోని ప్రతిభని ముందుగా గుర్తించింది మానుకోట ప్రసాద్ గారు అనుకోవచ్చా? మానుకోట ప్రసాద్ అని. సో ఈ రేలాకి తీసుకొచ్చిన తర్వాత రేలాకి మాత్రం TV9లో ఒక ప్రోగ్రాం జరిగింది. అప్పుడు నేను సారంగధరే పాట పాడాను. ఓకే. తర్వాతకి HMTVలో మారుమోగిన పాట కార్యక్రమంలో సారంగధరే పాట పాడినప్పుడు అక్కడ నన్ను గంగక్క చూసి బాగా పాడుతున్నావురా అని రసమయ్య సార్ బాలకిషన్ సార్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి, నిజం చెప్తున్నా అబద్ధం కాదు, 1000 మందిలో నేను అనుకున్నా ఇంతమంది ఉన్నారు నేనేం సెలెక్ట్ అవుతానో ఏమో అని అనుకున్నా. కానీ 1000 మందిలో నేను ఒక పాటతో సెలెక్ట్ అయ్యాను సార్. ఆ పాట అప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా సుద్దాల అశోక్ తేజ సార్ ఉన్నారు అక్కడ. ఆ పాట ఏంటంటే ఉసిరికాయ ఊరెల్లా డేరల్లు వందినాడో రాయుడు డేరల్లు వందినాడో రాయుడు డేరల్ల రాయుడు ఒల నిద్రపోయినాడో రాయుడు ఒల నిద్రపోయినాడో రాయుడు అంతల్లే మోనంగి అంబల్లి తెచ్చినాదో మోనంగి అంబల్లి తెచ్చినాదో మోనంగి అంబల్లాడబెట్టి మంచెక్కి చూసినాదో మోనంగి మంచెక్కి చూసినాదో మోనంగి దిగులు పడి రాయుడు దిగ్గున్న లేసినాడో రాయుడు దిగ్గున్న లేసినాడో రాయుడు పచ్చన్ని పచ్చన్ని పిసికిళ్ళు కొట్టినాడో రాయుడు పిసికిళ్ళు కొట్టినాడో రాయుడు పట్టుమని మోనంగి పరిటల్ల పోసినాడో రాయుడు పరిటల్ల పోసినాడో రాయుడు వద్దుమని మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి సమతిని తెచ్చేద సాదేద బామ నిన్నో మోనంగి సాదేద బామ నిన్నో మోనంగి సమతిని దేనెవరు సాధమమ్మెవ్వరయ్యో రాయుడా సాధమమ్మెవ్వరయ్యో రాయుడా అంటే ఇట్లా. ఈ పాట మిమ్మల్ని అంత మందిలో ఈ మందిలో సెలెక్ట్ చేసే అంటే దాంట్లో మంచి అర్థం ఉన్నది అనమాట. ఉసిరికాయ అంటే చిన్నగానే ఉంటుంది సార్, ఊరెళ్ళ డేరల్ ఎట్లా పొందుతుంది అందులో మీనింగ్. అప్పుడు ఆ పాట దోసపు వసంటి దోస్తు నిడిచి దేశాయిలోనా అని ఉంటుంది సార్, వేరే తప్పు పదం ఉంటుంది. ఆ పాటతో ఇట్లా సెలెక్ట్ అయినా. ఓకే. సో ఇందాక నుంచి మనం ఒక పాట గురించి పదే పదే వస్తానే ఉంది, అది ఆ సారంగధరి పాట. సో అది మీ నోటి నుంచి మళ్ళీ ఒకసారి వినాలని ఉంది మాకు. ఓకే సార్, తప్పకుండా వాడతా. దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తెపుర వికలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఇంటి ముందటొక్క యాప దాని యాపల నాదొక్క పాప అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఇంటి ముందటొక బురదా దాని బురదల నాదొక్క నిరుదా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని మెడల ఉన్నదొక గొలుసు దాని గొలుసుల నాదొక్క మనసు అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా. నాకు విజిల్ రాదమ్మా, లేకపోతే విజిల్ వేయాలి. అంత గొప్పగా అంత చక్కగా పాడారు అసలు. ఆ పాట మీరు పాతండి ఒక ఉత్తేజం వస్తూ ఉంది అది. సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్. దాని మెడలో ఉన్నది ఒక గొలుసు అంటే అసలు ఆ పాటకు అర్థం ఏంటంటే వాళ్ళ భార్య యొక్క గొప్పతనాన్ని పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట. ఇంటి ముందట ఒక యాప్ అంటే ఇంటి ముందట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది సార్? భర్తకు మాత్రమే తెలుస్తుంది. ఇంటి ముందట ఒక యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది అయినా నన్ను గుర్తించట్లేదు. దాని మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు. ఆ విషయం అట్లన్నా కూడా తెలుసుకోవట్లేదు. ఆఖరికి దాని మూలకున్నది ఒక తుంట దాని మొగడొస్తే నాకు తంట
దాని మొగన్ని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు అత్తుంట పట్టుకొని వచ్చినప్పుడే నేనే భర్తనని ఆ వేషం ఇప్పి అదే చెప్తాడు అన్నమాట. అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు. ఓకే. తెలిసిపోతుంది అనమాట. ఆడవాళ్ళు తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది. అదే మంచి అర్థం అంటే చెక్కింగ్ అనమాట అక్కడ. సో అంత అప్పుడు అతనికి సాటిస్ఫాక్షన్ కలిగింది. మంచి పవిత్రమైన సాంగ్ సార్ ఇది. మంచి సాంగ్, ఓకే. మంచి అర్థం ఉంది. అందరూ దాని ఇంటి ముందట ఒక బురద, దాని బురదలో నాదొక నిరద అంటారు. అంటే అక్కడ కూడా మంచి అర్థం ఉంది. ఆమె ఒక అందమైన స్త్రీ అన్నమాట. ఎంతో మంది వచ్చిపోతారు ఆమె కోసం. వచ్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది. కానీ అందరు వెళ్ళిపోతారు, వీడు మాత్రం ఆ బురదల్లో పండుకుంటాడు. ఎందుకంటే ఇతను తన భర్త, ఆ బురద అయినా కూడా తన ఇల్లే కదా, అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట. అంత మంచి అర్థం ఉంది. అందరూ ఇంటి ముందట ఒక బురదలో నాదొక నిరద అని అంటారు. మంచి ఏదో ఊరికే ఆట పాడుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి అర్థం, నిగూఢమైన అర్థం ఇది. ఇంత అర్థం ఉంది అనమాట. అవును, మంచి మీనింగ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏంటంటే మంచి పాటలు రాస్తున్నా, పాడుతున్నా. ఒక మంచి సినిమాలో ఒక పాట పాడుతున్నా. త్వరలో మేము ముందుకు వస్తుంది. అప్పుడు యాక్చువల్గా ఎప్పుడూ రావాలి కదా మీకు పాటలు పాడే అవకాశాలు. ఎందుకంటే ఇంత మీకు ఒక మాధుర్యమైనటువంటి గొంతు ఉంది కదా మీకు. మీరు అప్పుడే పాపులర్ అయ్యారు కదా, ఎందుకని సినిమాల్లో మీకు రాలేదనుకుంటున్నారు పాటలు? అంటే ఎందుకు రాలేదో నాకు తెలియదు సార్. మీరు ఏ పాటైనా పాడగలుగుతారా? అంటే జానపద శైలిలో ఉన్నటువంటి ఏ పాట? జానపద శైలిలో ఉన్నటువంటి ఏ పాట అయినా పాడగలుగుతా. మాస్ బీట్ అయినా, మెలోడీ అయినా, ఏదైనా పాడగలుగుతా సార్. ఓకే. ఇప్పుడు మంగ్లీ అనే ఆమెకి మంచి అవకాశాలు వచ్చి మంచి పాపులర్ అయ్యారు కదా, మీకు ఆమెను చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఆ పరిచయమా మీకు అసలు? ఒకప్పుడు పరిచయం సార్. ఒకప్పుడు కడప డిస్టిక్లో అనంతపురంలో మేమిద్దరం కలిసి ఈవెంట్ చేసేటోళ్ళం. అప్పుడు ఆమె పేరు సత్యవతి సార్, మంగ్లీ కాదు. కలిసి మీరు పని చేశారా? ఒక 2-3 స్టేజీలలో చేసాము. అప్పుడు ఇంకా ఆమె ఎదిగిపోయింది. ఓకే. నేను సంసార జీవితానికి వెళ్ళిపోయినా, ఆమె సంగీత జీవితానికి వెళ్ళిపోయింది సార్. ఓకే. అంటే అక్కడ మీరు బ్రేకప్ అయిపోయింది ఒక 10 years. ఒక 10 years నేను పెళ్లి చేసుకొని ఊర్లో ఉండిపోవడం జరిగింది. ఆమె ఇంకా సంగీతం నేర్చుకొని. పెళ్లి కాకముందు కలిసి పాడారా? మీకు అప్పుడు పెళ్లి కాలేదు? అవును. ఓహో. అప్పుడు కలిసి పాడు. అప్పుడు మీ ఇద్దరు స్నేహితులేనా? స్నేహితులు అంటూ ఏమీ లేదు, తెలుసు అంతే. ఓకే. ఈవెంట్లో పరిచయం. ఓకే. సో అట్లా తర్వాత ఎప్పుడు మీకు పెళ్ళైంది? ఎప్పుడైందమ్మా? 2014లో. 2014లో. ఓకే. సో దానికి ముందు కలిసి ఒక 2-3 చోట్ల పాడారా? అవును. అయితే మంచి పరిచయం ఉంది మీకైతే? పరిచయం ఉంది, కానీ ఎప్పుడు మాట్లాడుకోలే. ఎందుకని? ఆమె పెద్ద సింగర్ అయిపోయింది, ఇంకా ఫేమస్ అయిపోయింది కదా, మనతో మాట్లాడదు కదా సార్. అంటే మీరు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు అసలు? లేదు సార్. ఎవరి గొప్పతనం వారిది, ఎవరి వాయిస్ వాళ్ళకి. అలాగా మనం పాడాలనుకోలేదు. అంటే అప్పుడు మీకు నిజంగా, అంటే నేను ఇది వివాదాల్లోకి వెళ్ళటం కోసం అడగట్లేదు, మీకు ఏదైతే మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏదైతే ఉందో ప్రోగ్రాముల్లో, ఆ పాటని అదివరకే మీరు కలిసి స్టేజ్ పంచుకున్న ఆమె మీ పాటను ఆమె పాడుతూ ఉంటే మీకు బాధ కలిగింది అప్పుడు? బాధ అనిపిస్తుంది కదా సార్ ఎవరికైనా. అంటే ఆ క్రెడిట్ అంతా ఈ అమ్మాయికి వెళ్ళిపోయింది ఈ పాట? ఇప్పటికి కూడా సార్, ఎక్కడ ఏ చిన్న ఈవెంట్ జరిగినా, టీవీలలో ఏ షో జరిగినా ఆ పాట వేసుకుంటారు. అవును. ఫస్ట్ దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురవికెలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగదరియా అన్నప్పుడు అసలు ఆ మాధుర్యం నాకు అప్పుడు అనిపిస్తుంది, ఇంత మంచి పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చేది కదా. చాలా మంది ముందు అన్నప్పుడు నువ్వు పాడలే కదా అమ్మ అంటే, నేను ఎంత పాడకపోయినా అది నేను పాడినట్టే ఫీల్ అవుతాను సార్. అది నా పాట కాబట్టి. ఆమె కూడా, మంగ్లీ కూడా మీతోటి మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదా? అనుకోలేదు సార్. ఎప్పుడు ఫోన్లు చేసుకోవటం అసలు లేదు? ఏం లేదు సార్. మాకు రిలేషన్ అంటే మీరిద్దరు అపరిచితులుగానే ఉండిపోయారా? అపరిచితులుగా ఏం లేదు సార్, ఫ్రెండ్షిప్ అంతే. అదే అప్పటితో ఆగిపోయింది అన్నారు కదా? అంతే అంతే. మీ మధ్య ఏదైతే అప్పుడు దాకా ఉందో ఏది ఆ పరిచయం అంతటితో ఆగిపోయినట్టే? అంతే. ఏది ఈ పాట పాడిన తర్వాత నుంచి? అంతకుముందు ఉందా? అంతకు ముందే ఆగిపోయింది సార్ ఎప్పుడో. అయితే మీ పెళ్ళైనప్పుడే ఆగిపోయింది అనుకో. అంతే. 2014 నుంచి
ఈ 10 years అయిపోయింది. ఆమెతో కాంటాక్ట్ లేదు. ఓకే. లేదు, ఆమె పాడినా కూడా నేనేం బాధపడలేదు. అంటే బాధపడ్డా, నా పాట ఒకరు పాడిరని బాధపడ్డా అంతే తప్ప అదే ఆమె మీద కోపం ఎందుకు సార్? అవును, అంతే. ఆమెకు అవకాశం వచ్చింది, వాళ్ళు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఆమె దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ పాటకి మంచి ప్రాచుర్యం, సో ఆమె గొంతుల్లో అది ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఒరిజినల్ ఏదైతే ఉందో మీరు అంతకుముందు అంతా కూడా స్టేజ్లో మీ గొంతే విని ఉన్నారు కదా, చాలామంది, అనేక మంది ఉన్నారు కదా. సో మీరు తర్వాత మళ్ళీ మీ ఛానల్లో దాన్ని పాడుకున్నారు కదా, దాన్ని సారంగా జరిగా. నా ఛానల్లో పాడుకోలేదు సార్, అమూల్య స్టూడియో అని గజ్వల్ వేణన్న ఛానల్లో పాడిన. వేరే వాళ్ళదంటే మొత్తానికి ఫస్టే పాడిన సార్. ఈ పాట వివాదం జరగముందుకే నేను పాడిన, ట్యూన్ కట్టుకొని పాడటం. ఓకే. అప్పుడే పాడిన తర్వాతకే ఆ పాటను చూసి, ఆ పాట జానులిరి అనే ఒక అమ్మాయి తన ఛానల్లో చేసుకున్నది అనమాట. దాన్ని చూసి కూడా వాళ్ళు కొంత ఇంప్రెషన్ అయ్యి రాసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, సినిమాల్లో పాటలు పాడాలనుకుంటున్నారు, పాటలు రాయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా, ఈ ధైర్యం ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నా సొంత ధైర్యమే సార్. అంతే. నా కళ బయటికి రావాలి అనే ఆతృత. నేను ఇక్కడే ఉండిపోకూడదు, మంచి పాటలు రాయాలి, సినిమాకి నా పాటలు మంచి మంచి పాటలు అందించాలి ఓకే అనే ఆలోచన నా సొంత నిర్ణయమే, నా ధైర్యమే. అదే. సో మీకైతే సినిమా ఇండస్ట్రీ నుంచి పాటలు పాడమని, అంటే సంగీత దర్శకుల నుంచి కానీ అట్లా ఏమన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు దాకైతే ఏం రావట్లేదు. రాలేదు కదా. రాలేదు. సో వస్తే బాగుండేది. యాక్చువల్గా ఎప్పుడు రావాల్సి ఉంటుంది కదా సార్ ఆశ. ఎందుకంటే మీరు ఇప్పుడు అందుకనే అడిగాను, మీరు అన్ని పాటలు పాడగలుగుతారా అని. అంటే కేవలం ఫోకే పాడతారా, మిగతావి కూడా పాడగలరా మీరు? అంటే ఫోక్కు సంబంధించిన జానపద ఏదైనా సరే ఇప్పుడు చాలా సినిమాల్లో వస్తున్నాయి, చాలా మంది రచయితలు ట్రెండింగ్. చాలా ప్రతి ఒక్క సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంటేనే ఆ సినిమా బాగుంటుంది. పెద్ద సినిమాల్లో కూడా పెడుతున్నారు కదా. పెడుతున్నారు. అవును. మీకు అట్లా మీకు బాగా ఈ మధ్యకాలంలో నచ్చిన పాటలు ఏమైనా ఉంటాయి మీకు కాకుండా? వచ్చినాయి. ఒక పాట చెప్పండి, ఏ పాట చెప్తారు? ఏం పాట అంటే మొన్న రీసెంట్గా ఏదో దానికేమో మేకలిస్తీవి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తీవి అన్న పాట. ఓకే. అది పాడమని మహేష్ బాబు గారి సినిమాలో నాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది సార్. ఓకే. ఏది గుంటూరు కారంలో? గుంటూరు కారంలో. ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసిండు. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అంటే అక్కడ ఎవరో వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఒకసారి. అప్పుడు నేను వరంగల్లో ఉన్నా సార్, తొందరగా రావాలి పాడాలని చెప్పిండ్రు. పాడించాలనుకునే వాళ్ళైతే ముందే నిర్ణయించుకొని ఒక రోజు టైం ఇస్తారు మనకి, అప్పటికప్పుడు రమ్మన్నారు. ఇంకా నేను వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే అందులో అయితే ఒక పాట, ఆ పాట పాడాల్సింది మీరు. ఆ పాటేనా? అదే సార్, అడిగిండ్రు నన్ను పాడమని. ఓకే. సో అవకాశం వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు బాధపడాను సార్, అసలు బాధపడాను. ఎందుకంటే పాట అనేది నాకు తోడుంది. నేను ఇంకెప్పుడైనా పాడొచ్చు. ఓకే. ఎప్పుడైనా పాడొచ్చు. ఇంకెంత మంచి మంచి సాహిత్యంతో నేను రాసుకోగలను. నాకు అంత ధైర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ రాసుకోగలగా ఈ సామర్థ్యం అనేది? ఎట్లా మీకు స్వతసిద్ధంగానే వచ్చిందా? లేదు సార్, చిన్నప్పుడు మా గురువు చెప్పేటోడు. అవునా? మా అప్పయ్య సార్ అని నా చిన్ననాటి గురువు. పాడంగా ఏదైనా ఒక అవకాశం రావచ్చు, నీకు నువ్వే రాసుకోగలగాలి, ఇప్పుడు ఇది జరిగిపోయింది అని ఇదే బాధలో ఉండిపోకూడదు, ముందుకెళ్ళాలి, వెళ్తేనే మనకు కొత్తది వెతుక్కుంటేనే దొరుకుతుంది. అది లేదు కదా అని అక్కడే ఉండిపోతామని చిన్నప్పుడు చెప్పిన విషయం అదే నా గుర్తుండిపోతుంది అంతే. ఓకే. అంటే నాకే సార్, నాలోనే అంత ధైర్యం ఉంటుంది సార్. 10 రూపాయలు నా చేతిలో లేకపోయినా పాట అనేది ఒక ధైర్యం ఉన్నది. మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉండారా బయట రచయితలు కానీ? ఎవరు లేరు సార్. ఓకే. అంటే మీరు కూడా బయటకు వచ్చి ఎవరిని కూడా సపోర్ట్ ఎవరిని అడగలేదు కదా? మీరు ఎవరిని అడగలేదు. మీకు ఎక్కువ మంది పరిచయాలు లేవా? మీకు ఉన్నాయి సార్, చాలా మంది పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో సింగర్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళే. కవులు అంటే యశ్పాల్ గారు కానీ అంతే. ఇంకా ఎప్పుడన్నా గద్దర్ గారిని కలిసారా? ఒక్కసారి కలిసారు. ఓకే. ఎక్కువ సింగర్స్ ఎక్కువ, ఈ సాయి చందన్న కానీ చనిపోయింది కదా, ఈ మధ్య సాయి చందన్న కానీ, మానుకోట ప్రసాద్ అన్న, సందీప్, సంతోష్, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ చాలా మంది తెలుసు. గంగాస్, వీళ్ళంతా నాకు పరిచయం. అవునా? వీళ్ళందరూ అప్పుడు నా తోటి సింగర్స్. వీళ్ళతో కలిసి ప్రయాణం చాలా ఉండేది సార్ నాకు.
కానీ ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది, కొద్ది రోజులు బ్రేకప్ వచ్చింది. అప్పుడు కూడా నేను పాటను మరవలే, రాసుకునేది వెళ్ళి పాడేది. యూట్యూబ్ ఛానల్ అని ఇప్పుడు రావడం వల్ల వెళ్ళి పాడడం జరిగేది, రాసుకొని ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం, ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా. మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను, ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్. అవునా? ఏం పాట? మాది దాంట్లో మొదట రావాలా లేదా ఇక్కడ పాడి అని వినిపిస్తారు ఒక పల్లవి? వినిపిస్తాను సార్. జోడు జోడు మామిన్లు జోడు మామిన్లో బావా జోడు మామిన్లు, జోడు మామిళ్ళ కింద దండు దిగింది రామా డేర పొందింది, దండుల్లకెళ్ళి పెనిమిటి ఇంటికొచ్చిండో రామా ఇంటికొచ్చిండు, ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో రామా ఎట్లా తింటాడు, ఓసి ఓసి ఆడిదానా సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే, సద్దలున్నాయే సద్దా రొట్టెలున్నాయే, రొట్టె తిన్న పెనిమిటి ఏడికెళ్తాడో రామా ఎక్కడుంటాడు, ఏడికెళ్తాడో రామా ఎక్కడుంటాడు, ఓసి ఓసి ఆడిదానా సావడున్నదే సావడి కొట్టమున్నదే, సావడున్నదే సావడి కొట్టమున్నదే, సావట్ల ఉన్న ముండ కొడుకుని ఎవరు లేపుతారో రామా ఎవరు లేపుతారు, ఎవరు లేపుతారో రామా ఎట్లా లేస్తాడు, ఓసి ఓసి అడిదానా కోడి గుత్తదే శవులా నాదు పడుతుంది, కోడి గుత్తదే శవులా నాదు పడుతుంది, కోడి గుత్తదే శవులా నాదు పడుతుంది, శవులా నాదు పడుతుంది నాకు రంది పడుతుంది, లోకమనే మాటలకు లొంగి తిరిగితివా రామా లొంగి తిరిగితివా, ప్రజలనే మాటలకు పాసిపోతిమా రామా పాసిపోతిమా, ఓసి ఓసి ఆడిదానా మాటలెందుకే నీపై మనసు లేదులే, మరువ మెరుగాక మాయాలేడి నడిగితివే, మరువ మెరుగాక మాయాలేడి అంటే సీతారాముల గురించి సార్ ఈ పాట. అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు. ఓకే, దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకొని ఇదంతా కూడా అదే ఆ మాయాలేడి అనేటప్పటికి అప్పుడు మెరుగాక మాయలేడి కోసం పోయి నువ్వే ఆగమైపోయినావు కదా, నీతో నాకు మాటలు ఎందుకు, ఆయన ఎంతన్నా కూడా భార్య ఎక్కడ ఉంటావు ఏటు పోతావు ఎక్కడ పడుకుంటావు నువ్వు ఎట్లా లేస్తావు అంటే కామన్గా కోడి కూస్తుంది నేను లేస్తా ఆయనకు బెట్ ఎక్కువ అదే అని చెప్పుకుంటాడు అన్నమాట. చాలా చాలా చక్కగా పాడారు, చాలా చక్కని సాహిత్యంతో చాలా అర్థవంతం అండి. అంటే మీరు చెప్తుంటే ఈవెన్ నాకు కూడా నేను రచయిత అయినప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాల అర్థాలు అవి వింటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి ఒక సంపద, ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది. నాకు ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్. ఏంటమ్మా అది? సందమామ సందమామ జోడుము దోటుంగురాలే ఓ సందమామ, గిట్ల జోడుగా నీ నేడల వాసి నేటికి నెల దినములాయే నా సందమామ, అలికి పూసిన అరుగుల మీద కలికి సుందరి జాజి పరుపే ఓ సందమామ, ఇట్లా కునుకులన్నా దియక ముందే వన్నె కాడి కొల్లు గూసేర జానాన సందమామ, కొల్లపురపు సంతాలోన కొంటినే కొన మొగ్గల రైక ఓ సందమామ, గిట్ల మరత ఇప్పి చూడబోతే వన్నె కాడి సిన్నెలొలికే రజానాన సందమామ, వన్నె కాడి సిన్నెలొలికే రజానాన సందమామ. పాట అంటే నాకు బాగా ఇష్టం. చాలా చాలా చక్కగా పాడారు. నిజంగా మీది నిజంగానే ఒక గొప్ప గాయని మీలో ఉన్నారు ఖచ్చితంగా. మీ మాధుర్యం, కంఠం, మంచి పదాలతో అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగరడం అట్లాంటిది కాదు సార్. మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఓకే, అర్థవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినేంత సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను. మీరు ఎక్కడో హనుమకొండ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదా? సస్పెన్స్. అదే సో అది ఏంటనేది త్వరలో తెలుస్తుంది అంటారు. తెలుస్తుంది సార్. మేము కూడా ఆ రోజు అంటే నా కష్టానికి నా పట్టుదలకి ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది సార్. అదే ఒక పని కోసం వచ్చారు హైదరాబాద్.
అంతే కదా. అవును. సో ఆ పని ఏంటి అనేది అది చెప్పేటప్పుడు ప్రపంచానికి ఎప్పుడైతే తెలియజేయాలనుకుంటారో అప్పుడు తెలియజేస్తారు, తెలుస్తుంది. అంతే కదా. అదే నా లక్ష్యం కూడా. అదే. సో మీరు ఏ ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ఒక విషయం, నేను ఆడపిల్లను కదా, నేనేం చేయలేను అనేది ఎప్పుడు ఆలోచించొద్దు సార్. ఆడపిల్ల తలుసుకుంటే ఎంతటి సముద్రాన్నైనా, ఎంతటి ఎంత కష్టమైన పని అయినా సరే సాధించగలదు. ఎక్కువ తెలివి ఉంటుంది సార్. ఆడపిల్లే అన్ని పనులు చేయగలదు, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. మగవాళ్ళు అయితే కొన్ని పనులు చేయగలుగుతారు, కానీ ఆడపిల్ల అయితే వాళ్ళకి ఎక్కువ అన్నీ చేయాలి. అంటే వాళ్ళు తక్కువ చేయడం ఏం కాదు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ తోడు లేకపోతే మనము లేము, మన తోడు లేకపోతే వాళ్ళు లేరు. కానీ నేను ఆడపిల్లను కదా, నేనేం చేయలేను కదా అని ఎప్పుడు సహనం కోల్పోవద్దు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేను రాయగలను, పాడగలను, నేను ఏదైనా పని చేయగలను అనే ధైర్యంతో ముందుకెళ్తేనే మనం సమాజంలో బతకగలుగుతాం. అవును. ఎవరేమనుకుంటారు ఏమి పట్టించుకోరు. మనం మంచి పని చేసినప్పుడు, ఏదైతే మనం మంచి నిర్ణయంలో వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకోరు సార్. అవును. మనం చెడు పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు, అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ పని నువ్వు ఆడపిల్లవి నువ్వేం చేయగలుగుతావు అని కొంతమంది మనం వెనక్కి లాగేవాళ్ళు. అప్పుడు మనం నిరాశపడద్దు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో, మనం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెళ్ళిపోవడమే. మంచి మనస్తత్వంతో, మంచి నిర్ణయంతో ఈ సమాజానికి మంచి గుర్తింపునివ్వాలి. ఆడపిల్ల అంటే ఇందులో తక్కువ కాదు, నిరూపించుకోవాలి, అందరూ మెచ్చుకోవాలి, అన్నిట్లలో ముందుండాలి. ఒక మంచి నిర్ణయం, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనేదే మీ తాపత్రయం, మీ ఉద్దేశం. అవును సార్. అదే ఏదైతే మీది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు సార్. అంటే ఇప్పుడు రీసెంట్గా బోనాలు సాంగ్ చేయడం జరిగింది ఈరోజు. ఇప్పుడు బోనాలు కదా, ఈరోజు బోనాలు షూటింగ్ చేశాను. ఓకే. ఇప్పుడు షూట్ చేశారా? ఆ పాట చేశారా? ఓకే. ఆ పాట ఒకసారి. తెల్ల తెల్ల సీరలు తెల్ల సీరాలే ఎగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ, పచ్చ పచ్చ సీరలు పచ్చ సీరాలే ఎగజుడు మాయ పోషమ్మ, వయ్యారి జాలారి బోనాలే బయలెల్లే మాయ పోషమ్మ. అంటే వయ్యారి జాలారి అంటే వయ్యారంగా, ఊర్లో ఆడపడుచులు వయ్యారంగా జాలారంగా తీసుకొని వెళ్తారనమాట బోనాలు. అదే అర్థం. అది సేకరణ పాటే. ఓకే. సో సేకరించిన పాటని మీరు రాసుకొని మళ్ళీ మొత్తంగా సేకరించిందని ఈ పాట సాహిత్యం కూడా సాహిత్యం రాసుకున్నారా? లేదు సార్, రాసుకున్నారా? ఒక మీరు విన్నదానికి కొన్ని రాసుకొని, కొంత లిరిక్ కలిపి రాసుకొని. ఇది మీ లేటెస్ట్ సాంగ్ అనమాట ఇది? అవును సార్. ఎప్పుడు వస్తుంది ఇది బయటికి? సండే రోజు. అంతే, ఎల్లుండి వచ్చేస్తుంది. అంటే మన ఇది వచ్చేటప్పటికి అదే రోజుకి అవుతుందేమో. సో ఇది మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి మీ పాట కూడా వచ్చేస్తుంది అనమాట. అయితే మంచిదే, తప్పకుండా ఆ పాట కూడా మిగతా మీ అన్ని పాటల్లాగానే అలరించాలని, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే ఆ పాట అందరి నోళ్ళలో రావాలని చెప్పి, నానాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు ఏదైతే నా పాటలు అందరూ ఆదరించాలి సార్. ఖచ్చితంగా అమ్మా. నా లక్ష్యం ఏంటంటే, నేను ఒక మంచి జానపదాలను సేకరించి వాటిని మంచి సాహిత్యంతో రాసుకొని ఇంకా అంటే సేకరిస్తూనే ఉండాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళినానుకో, మా అమ్మ ఏదైనా ఎక్కడైనా కూర్చొని దానికి ఏదైనా ఆలోచన వస్తే ఒక పాట పాడేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పటికి కూడా ఆ పాట నేను వింటాను, అబ్బాయి ఇది బాగుంది అనుకుంటా, దాని మీద లిరిక్ రాసుకుంటా వెంటనే. ఓకే. సో ఇది నిరంతరం జరిగే పని అన్నమాట మీది, పాటల సేకరించడం అనేది ఎప్పుడు మర్చిపోను సార్ నేను. ఎందుకంటే ప్రజల్లో అప్పటి వాళ్ళలో ఏదో ఒక మంచి మాధుర్యం, ఏదో ఒక మంచిది దాగి ఉన్నది. దాన్ని ఇంకా సేకరిస్తూ ఉంటే మంచి మాధుర్యం దొరుకుతుంది. దాన్ని నేను ప్రజలకు పరిచయం చేయాలనేది నా లక్ష్యం. ఆ తపన ఒకటి ఉంది.